మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేసే కార్మికులందరినీ కాంట్రాక్ట్ విధానం ఉన్నప్పుడు నుంచి 2019లో ఆబ్కాస్ విధానం తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు కూడా మున్సిపాల్లో పనిచేసే వర్కర్లకి అవకాశం లేదు. కారణం కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి మళ్ళీ అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఆబ్కాస్ నేర్పించారు. ఈరోజు చూస్తే ఆబ్కాస్ రద్దు చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అంటే కార్మికులు పని చేసేంత వరకు బానిసలుగానే బతకాల, కనీస వేతనం అమలు చేయకూడదు అనే విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎలాంటి బేర్షరతులు లేకుండా అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే కనీస వేతనం 36,000 రూపాయలు అమలు చేయాలి. చనిపోయి వాళ్ళ కుటుంబాలు గడవక ఏళ్ల తరబడి మున్సిపాలిటీకి సేకరణ చేసిన కుటుంబాల సభ్యులని వాళ్ళు చనిపోయిన వారి బదులు పెట్టుకొని వాళ్ళ ఉపాధి కల్పించాలా. అలాగే ప్రస్తుతం పాలకులు మాలే కొద్దీ కార్మిక వ్యవస్థ అధ్వానంగా ఉంటుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల మీద రాజకీయ నాయకుల జోక్యం ఆపాలి. ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక విధం, ఒక గవర్నమెంట్ ఒక రకంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. అలాగే ఉన్న పనిచేసే వర్కర్లని ఆపేసి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు మున్సిపల్ అధికారులు. దానికి రాజకీయ జోక్యం పులిమి ఇప్పుడు టౌన్లో 120 మంది దాకా ఏళ్ల తరబడి 2003 నుంచి పనిచేసిన వాళ్ళు ఈరోజు ఏలాంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో మేము కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారి విషయం కూడా చెప్పాం. 15 రోజుల లోపల వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు లేదు. మళ్ళీ రాత్రి నేను 2 రోజుల నుంచి నైట్ శానిటైజేషన్ అని చెప్పే పేరుతోటి మళ్ళీ కొత్త వర్కర్లు కొంతమంది తీసుకొచ్చి రకరకాల విధానాలని అవలంబిస్తుంది మున్సిపాలిటీ ఒంగోలు నగరంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీ ఉన్నాయి. 123 మున్సిపాలిటీలో దరిదాపు 1,00,000 పైచిలకు కార్మికులు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఉన్నాయి. నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పడింది. అయినను కూడా కార్మికుడు ఎక్కడ ఉన్న కార్మికుడు అక్కడే ఉన్నాడు. ప్రభుత్వం మారే కొద్ది విధానాలు మారుతున్నాయి. ఎన్ని లేకుండా ఎలాంటి బేషరతులు లేకుండా మున్సిపల్లో పనిచేసే కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.